ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమ. కలలో పాములు కనిపిస్తే దోషమా? ధర్మ సందేహం. కలత నిద్ర, కలల నిద్ర ఏమిటిదంతా అని చెప్పేసి ఫ్రాయిడ్ అనే ఆయన కళల మీద గొప్ప గ్రంథం రాశాడు. ఒకటి పూట కళ్ళకి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు. అర్ధరాత్రి సమయంలో వచ్చేటువంటి కళలు, తెల్లవారుజామున వచ్చేటువంటి కళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ తెల్లవారుజాము సమయం ఋషులు నిద్రలేచే సమయం. అటువంటి సమయంలో వచ్చిన కళ నిజమవుతుందిట. అంటే ఒక వారం రోజుల లోపల జరగచ్చు. కళలో అదృష్టకరమైనటువంటి వస్తువులు కనిపిస్తే చాలా అదృష్టం పడుతుంది. దురదృష్టకరమైనటువంటి వస్తువులు కనిపిస్తే దురదృష్టం పడుతుంది. అన్నిటికన్నా గొప్ప దురదృష్టం ఏంటంటే తాబేలు కళ్ళు కనిపించటం. అదేంటంటే తాబేలు ఉంగరాలు పెట్టుకుంటున్నారు కదా ఈ మధ్య అంటారు. తాబేలు బరువు మోసేది. ఆ యొక్క సముద్రాన్ని మదించినప్పుడు మందర పర్వతం కుంగిపోతుంటే వెంటనే తాబేలు అవతారం ఇచ్చి మహావిష్ణువు రక్షించాడు. ఆ బాధ అంతా అనుభవించాడు కదా. అటువంటి బాధాకరమైన జీవితం నీకు సంభవించబోతోందని చెప్పడం అన్నమాట. అందుకే తాబేలు కనుక కల్లో కనిపిస్తే లేనిపోని బాధ్యతలు, బాధలు ఎక్కువ అవుతాయి, కనిపించకూడదు. అలాగే మనం ఒక కొండ ఎక్కినట్టు కనుక కల వచ్చిందనుకోండి, అదృష్టకరమైన ప్రభావం, ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్తాం అన్నమాట. మళ్ళీ కొండపై నుంచి దూకినట్టు రాకూడదు. నీళ్లు ఉప్పొంగినట్టు కల వచ్చిందనుకోండి, ఒక బావి నిండా నీళ్లు విపరీతంగా పైకి వచ్చేస్తున్నాయి అనుకోండి, మీ జీవన గమనంలో అదృష్టం కూడా ఆ విధంగానే పొంగుతుంది. అశుద్ధం కల్లో కనిపిస్తే ఆ మన్నాడు విపరీతంగా డబ్బులు వస్తాయండి. అశుద్ధం మనం వెళ్తాం చూసారా, అది చాలా విశేషం. దాన్ని అయ్యే చిచ్చిచ్చి రాత్రి అంతా చిచ్చి ఏం కలండి పాడు అనుకుంటా. పాడు అనుకోకూడదు. అంతా లక్ష్మీదయ అండి, లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అనుకుంటాను అనుకోవాలి. అట్లాగే పాములు వచ్చి కాటేసినాయి, బుస్ బుస్ అని, వీడికి ఉన్న శత్రువులందరూ కూడా దెబ్బకి పారిపోతారు. వీడు చాలా అభివృద్ధిలోకి వస్తున్నాడు అనమాట రోజు రోజుకి. అంతేగాని నాకు ఈ మధ్య పాములు కళ్ళు కనిపిస్తున్నాయి సార్, అమ్మో వామ్మో వాయో అంటాడు. ఈ ఆత్మకు ఉన్నటువంటి దుష్కర్మని పాము కాటేసిందనమాట. అంటే నిద్రపోయేటప్పుడు మన ఆత్మ అనేక చోటికి పైనుంచి వస్తుంది. దాంట్లో పాముల దగ్గరికి వెళ్ళావు, పాములు చూసావు, బుస్సు మంది కాటేస్తే నిద్రలేస్తావా? అమ్మ రక్తం కూడా వచ్చింది సార్ అంటారు. రక్తం కనిపిస్తే ఇంకా మంచిది, ఆ రోజు శుభవార్త వింటాడు మర్నాడు. పాములు కల్లో కనిపించి కాటేస్తే వీడిని త్వరలో అదృష్టం వరిస్తుంది. నిద్రపోతున్న వాడికి పదవి వచ్చినట్టే. వెంటనే ఫోన్ కాల్ వస్తుంది, అయ్యా నీకు దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉద్యోగం ఇస్తున్నామనో, లేకపోతే ధర్మ పరిషత్ చైర్మన్గా నేను నియమించారనో వస్తుందన్నమాట. పాములు కల్లో కనిపిస్తే అది నాగేంద్ర హారాయ నమశివాయ అన్నారు కదా. అక్కడ అంత గొప్ప విషయం. పాములు కల్లో కనిపిస్తే అరిష్టం కాదు, పాములు కల్లో కనిపించడం చాలా అదృష్టదాయకం. కాటేసి నెత్తురు కనిపిస్తే ఇంకా మంచిది. అట్లాగే అగ్ని వచ్చింది, అగ్ని కల్లో కనిపించింది, బాగా అగ్ని గుండం కనిపించిందని అంటాము. ఆ రోజు ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు పెద్ద మనిషి అవుతారు. పెద్ద మనిషి అంటే నీకు ఖర్చు పెట్టినా లక్ష్మీ కళ వస్తుందన్నమాట. మీ అమ్మాయికి, మీ పిల్లలకి లక్ష్మీ కళ రావడానికి అది నాంది వాక్యం పలుకుతోంది అయ్యా అని చెప్పేసి చెప్పటం. ఇవన్నీ చాలా గొప్ప విషయాలు అన్నమాట. అలాగే చనిపోయినటువంటి వాళ్ళు కల్లో కనిపించారు. మా నాన్నగారు చనిపోయి దాదాపు 8 ఏళ్ళు అయిందండి. ఏమిటో రోజు కనిపిస్తాడండి ఆయన. అంటే ఆయన నిన్ను అంటిపెట్టుకొని నీ భవిష్యత్తుకి నాంది వాక్యం పలుకుతున్నాడు అనమాట. మంచిదే. పితృదేవతలు కల్లో కనిపిస్తే ఐశ్వర్యం. చాలా మంచి సలహాలు ఇస్తాడు. ఎవరై అక్కడ ఇల్లు కొను, ఇక్కడ ఇల్లు కొను అని చెప్పాడు అనుకో, నువ్వు వెళ్తే తక్కువ రేటుకి ఇల్లు ఇవ్వచ్చు. అదనమాట. ఇవన్నీ కూడా కళల వెనకాల దాగిన
పరమార్థ లక్షణం. అందుచేత కళల్లో ఈ యొక్క పాములు కనిపించడం అనేది చాలా మంచిదే, చెడు మాత్రం కాదు అని చెప్పేసి గుర్తెరగండి. సర్వే జనా సుఖినో భవంతు.